నమస్కారం. ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది. మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ఆచార వ్యవహారాలకి అనుగుణంగా ఒక్కో ప్రాంతం వాళ్ళు కొన్ని రకాల ధర్మాల్ని ఆచరిస్తూ ఉంటారు. అయితే చాలా సందర్భాల్లో చాలా రకాల సందేహాలు ఉత్పన్నమవుతూ ఉంటాయి. మరి వాళ్ళకు కలిగిన సందేహ నివృత్తికై ఎంతో శ్రద్ధగా మన ఈ కార్యక్రమానికి ఉత్తరాల ద్వారా ఈమెయిల్స్ ద్వారా రాసి పంపిస్తున్నారు. వాటన్నిటికీ శాస్త్రీయ సమాధానాలు అందించడానికి మన ముందున్నారు ప్రముఖ ఆధ్యాత్మిక యాత్రికులు, మీ అందరికీ సుపరిచితులైన డాక్టర్ కాకనూరు సూర్యనారాయణ మూర్తి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలు తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. మొదటి ఉత్తరం చూద్దామండి. అలాగే మైసూర్ నుంచి రమణి రాస్తున్నారు. వ్రతం, నోము ఈ రెండింటికి తేడా ఏమిటి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. వ్రత్యతే అనేన ఇది వ్రతం అని మనకు వ్రతం అన్న శబ్దానికి అమరకోశం వ్యుత్పత్తి చెబుతుంది. వ్రత్యతే నియమంతో కూడుకున్నది అని అర్థం. నోము అంటే నిత్యత్వాది లక్షణం కలది నోము. నిత్యత్వ లక్షణం ఎత్రైవ వర్తతే సహ, దానికి మనం నోము అంటాం. అంటే అర్థం, వ్రతం అంటే ఒక ప్రత్యేకమైనటువంటి దీక్ష స్వీకరించి 16 వారాలు, 22 వారాలు, 21 వారం, నెలలు ఇలా ఒక దీక్షా కంకణధారులై చేతికి ఒక తోరం కట్టుకొని ప్రతిసరం కట్టుకొని చేసేది ఇది వ్రతం అవుతుంది. ఈ వ్రతంలో బ్రహ్మచర్య వ్రతం, వరలక్ష్మి వ్రతం, కేదారీశ్వర వ్రతం, సత్యనారాయణ వ్రతం. ఇక్కడ మనం సంకల్పం చెప్పాలి. ఈ నియమంతో నేనున్నాను అంటూ దారం కట్టుకోవాలి. నోముకు ఇవి ఉండవు, ఇవి నిత్యమైనవి. 16 వారాల నోము, ఆదివారాల నోము, మంగళవారాల నోము, అమావాస్య నోము. ఈ నోము అనేటప్పటికి కథకి మాత్రమే ప్రాధాన్యత ఉంటుంది. లఘువుగా ఏదో పూజ చేసుకొని ఏదైనా అమ్మవారిని లేదా అయ్యవారిని అర్చించే సంకల్పాదులు ఉంటే చెప్పుకొని కథ విని నైవేద్యం సమర్పించడం, తాంబూలం సువాసిని స్త్రీలకు అందజేయడం ఇది నోము, నిత్యమైనది. ఇది ఎల్లప్పుడూ చేయవలసింది. కనుక ప్రాథమికంగా వ్రతం అంటే ఒక దీక్ష స్వీకరించడం అనేది, నోము అంటే నిత్యమైనది అని చెప్పుకోవాలి. రెండింటిని ఆచరించే సమయంలో మనకు కలిగే ప్రయోజనం ఒక్కటే. స్థూల దృష్టితో చూస్తే మట్టుకు రెండూ ఒక్కటే అని చెప్పుకోవాలి. సూక్ష్మంగా వివేచన చేస్తే మట్టుకు ఇంత ప్రత్యేకంగా ఉంటాయి. మరో ఉత్తరం చూద్దామండి. బాపట్ల నుంచి శ్రవణ్ రాస్తున్నారు. మంగళ, శుక్రవారాల్లో ఎవరికి డబ్బు ఇవ్వకూడదా తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. ధన సంబంధితంగా వచ్చే అనుమానాలలో మంగళవారం, శుక్రవారం ఒకటి. ఆదివారం నుంచి శనివారం వరకు ఉండే 7 వారాలలో హైందవ ధర్మంలో సెలవు అంటూ ఏ వారానికి లేదు. అలాగే వ్యాపార లావాదేవీలు, సంబంధాలు, ధన ఆర్థిక సంబంధిత రూపాలు వీటిలో కూడా ఎటువంటి నియమాలు లేవు. కేవలం మంగళవారానికి కుజుడు ఆధిపత్యం కలిగి ఉంటాడు కనుక, కుజుడు యుద్ధకారక గ్రహం కనుక ఎవరికైనా మనం డబ్బులు ఇస్తే తగువులు వస్తాయేమో, జట్టీలు వస్తాయేమో, పేజీలు వస్తాయేమో అనే భయం కొద్దీ మంగళవారం నాడు డబ్బులు ఇవ్వకూడదు అనే ఒక వాక్యం లోకంలో ప్రచారంలోకి వచ్చేసింది. అలాగే శుక్రవారం కూడా లక్ష్మీవారం అన్న పేరుతో ధన సంబంధితంగా ఉండే అర్చన చేస్తాం కాబట్టి అమ్మవారిని ధన సంపద రూపంలో, వస్తు సంపద రూపంలో, కనిపించేటటువంటి సగుణ రూపంలో అర్చన చేస్తాం కనుక ఈరోజు మనం డబ్బు ఎవరికి ఇవ్వకూడదు. ఇచ్చినందువల్ల పరహస్తం గతం గత అథవా పునరాయాతి జీర్ణం భ్రష్టాచ ఇట్లా చెప్పుకుంటూ ఉంటారు. కనుక మంగళవారంతో పాటు శుక్రవారం కూడా డబ్బులు ఇవ్వకూడదు అంటూ ఉంటారు. నిజానికి సంప్రదాయంలో మంగళవారం కానీ శుక్రవారం కానీ ఈ నియమాలు ఏమీ లేవు తల్లి. ఇవి మనం మనస్సుకు పెట్టుకున్నటువంటి మాత్రమే. సంప్రదాయంలో అమావాస్య తిథి మాత్రం ఆచరించే తిథిగా చెప్పబడి ఉంది. ఆ రోజు మనం డబ్బు ఎవరికైనా ఇస్తే
ఆ డబ్బు మళ్ళీ మనకి తిరిగి రాదు. మంచిదే కదా. డబ్బు ఇచ్చినందువల్ల శుక్రవారాలు మంగళవారాలు కూడా ఇస్తే తిరిగి రాదండి, వస్తే మళ్ళీ మన బంధనాలు ఉంటాయండి. ఇవ్వడం బంధనాలు పోగొట్టుకోవడం కోసం అనుకుంటే మట్టుకు ఇవ్వడం శ్రేష్టమే. తిథులలో అమావాస్య నాడు మట్టుకే ఇలా డబ్బులు ఇవ్వకూడదు అనే సంప్రదాయం ఉంది. కానీ మంగళవారం కానీ శుక్రవారం కానీ ఇవి ఆచారంలో వచ్చినవే. శాస్త్రాలలో ముఖ్యంగా ధర్మశాస్త్రాదులలో ఎక్కడా కూడా ఇలా ఆర్థిక సంబంధితమైన విషయాలలో వార నిర్ణయాలు ఎక్కడా లేవు. ఇది గుర్తుపెట్టుకుందాం. సమయం ఉంది. సూర్యాస్తమయం అయిన తర్వాత డబ్బు ఇవ్వకూడదు, మళ్ళీ తిరిగి రాదు. ఇది వారంతో సంబంధం లేకుండా ఏ రోజైనా కూడానండి. సూర్యాస్తమయం అయిన పిమ్మట మళ్ళీ సూర్యోదయం అయ్యేంతవరకు డబ్బు ఎవరికి ఇవ్వకూడదు. స్వర్ణం బంగారం ఎవరికి ఇవ్వకూడదు. ఇది గుర్తుపెట్టుకుందాం. మరో ఉత్తరంలో వారి సందేహం చూద్దామండి. విజయనగరం నుంచి భరద్వాజ్ రాస్తున్నారు. తీర్థం తీసుకున్న తర్వాత చేతులు తలకు తుడుచుకోవాలా, వివరించండి అంటూ రాస్తున్నారు. తీర్థం తీసుకోవడం ఒక విధానం. తరింపజేసేది తీర్థం అవుతుంది. సాలగ్రామ శిలావారి సాలగ్రామను అభిషేకం చేసిన జలం మాత్రమే తీర్థం అవుతుంది. ఇంక ఏది తీర్థం కాదు. కానీ మనం మారిన దేశకాల మాన పరిస్థితుల దృష్ట్యా ఆలయాలలో అర్చక స్వాములు ఏ ఆలయానికి పెడితే ఆ ఆలయంలో ఉండేటటువంటి అర్చామూర్తులకు లేక ఉత్సవమూర్తులకు అభిషేకం చేసినటువంటి ద్రవ్యాన్ని మనకు తీర్థంగా ఇస్తారు. ఆ తీర్థం మనం స్వీకరిస్తూ ఉంటాం. తీర్థం తీసుకునే సమయంలో కండువ అంగవస్త్రం దీనిని ఇలా చేతికి తీసుకొని ఈ అంగవస్త్రాన్ని ఇలా 4 మడతలు వేసి 4 మడతల అంగవస్త్రాన్ని అంటే ముందుగా ఇలా 2 ఆ పిమ్మట 2 ఇప్పుడు 4 మడతలు అవుతాయి. దీన్ని 2 చేతుల మధ్యన ఉంచి తీర్థం తీసుకోవాలి. తీసుకున్న పిమ్మట మళ్ళీ ఈ చెయ్యి ఇలా తొలగించి ఈ అంగవస్త్రాన్ని ఇలా చేసి మధ్య మడతకి ఈ చేతిని రాసుకోవాలి. ఇది కూడా దోషమే. కానీ వరుసలో ఉన్నాం కాబట్టి మరి ఏం చేయడం? అంగవస్త్రం ఎప్పుడు ఉండదండి. మీరేదో కండవా వేసుకున్నారు ధర్మసిందేయాలి కదా అంటారు. చేతిలో జేబు రుమాల ఉంటుంది, కర్చీఫ్ అంటాం ఆంగ్లంలో, అది చేతిలో ఉంటుంది. దాన్ని 2 చేతుల మధ్యన పెట్టుకొని తీసుకోవాలి. స్త్రీలైతే కొంగు, పురుషులైతే జేబు రుమాల. ఇలా కాకుండా నిజానికి ధర్మం ఏం చెప్పింది తీర్థం విషయంలో అంటే, చెయ్యి తీసుకున్న తర్వాత తీర్థం తీసుకున్న తర్వాత ఇలా బొటన వేలిని మూసి, ఇది గురువు, దీనిని శుక్రుని చేత బంధించి ఇందులో మినపగింజ మునిగేంత ప్రమాణంలో ఉండే తీర్థద్రవ్యాన్ని అర్చకుడు వేసిన పిమ్మట శంఖంలో ఉండేదే అయి ఉండాలి. దానిని మనం ఈ బ్రహ్మనాభి ద్వారా బ్రహ్మతీర్థం ద్వారా ఈ రేఖ ద్వారా ఆయుర్దాయ రేఖ అంటారు, ఈ రేఖ ద్వారా పెదవులకి తగలకుండా గాల్లో అలా వేసుకుంటే ఆ నీటి బిందువులు నాలిక పైన పడాలి. పెదవులకి కానీ దంతానికి కానీ తాకకూడదు. తీర్థం తీసుకున్న ఇంత తంతు ఉంది. పెదవులకి తాకితే ఎంగిలవుతుంది, పంటికి తాకితే చరివిత చరణ దోషం అవుతుంది. రెండింటికి తాకకుండా నాలిక పైన వేసుకోవాలి మినపగింజ ప్రమాణంలో. పెదవులకి తాకకపోయినా దంతాలకి తాకకపోయినా అది ఎంగిలి కాదు. కాబట్టి తలకి తుడుచుకుంటే అందులో ఉండే పదార్థం తలకెక్కుతుందేమో, దోషం అది. వస్త్రాన్ని తుడుచుకోవచ్చు, ఎంగిలి కాదు. తాకిన మరుక్షణం హస్తం ప్రక్షాళ్య చేయి కడుక్కోవాలి. ఆలయాల్లో చేతులు కడుక్కునేంత తీరిక సమయం వరుస ఉండవు కాబట్టి ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి ఇలా ఈ కండువాని లేదా జేబు రుమాలని దానికి తుడుచుకోవడం శ్రేష్టం. తలకి తుడుచుకోకూడదు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన. మరి ఉత్తరం చూద్దామండి. సంప్రదాయం అంటే ఏమిటో తెలియజేయగలరు అంటూ నకరేకాల నుంచి విజయ్ సుందర్ రాస్తున్నారు. సమ్యక్ ప్రదాయం సంప్రదాయం. సమ్యక్ ప్రదాయం. లోకంలో కొంతమంది శ్రేష్ఠులైనటువంటి వారు కొన్ని కర్మలను ఆచరిస్తూ ఉంటారు. ఆ ఆచరించే కర్మలే క్రమంగా ఆచారాలుగా ఏర్పడతాయి. ఆ ఆచారాలే శాస్త్ర ప్రమాణమై ధర్మంగా ప్రపంచం చేత ఆచరింపబడతాయి, అనుసరింపబడతాయి. భగవద్గీతాకారులు చెప్పిన ప్రమాణం ఇది. లోకంలో శ్రేష్ఠులైనటువంటి వారు కొంతమంది వారి బుద్ధి కుశలతకు అనుగుణంగా కొన్ని కర్మలను ఆచరిస్తారు.
ఆ ఆచరించేటటువంటి కర్మల సారాంశమే దైవస్వరూపము. ఆచార ప్రభవో ధర్మో ధర్మస్య ప్రఫురచ్యుత అని విష్ణు సహస్రనామ స్తోత్రం కూడా ఈ గీతాచార్య వాక్యాన్నే మరో రూపంలో వర్ణిస్తుంది. సంప్రదాయం, సత్సంప్రదాయం, సాంప్రదాయం అని కూడా కొందరు అంటూ ఉంటారు. అది లక్షణ విరుద్ధమైన ప్రయోగంగా మనం భావన చేయాలి. సమ్యక్ ప్రదాయం, సంప్రదాయం, లోకంలో ఉండేటటువంటి మంచి విషయాలను, ధర్మాలను అనుసరించదగ్గ, ఆచరించదగ్గ, పాటించదగ్గ, వివరించదగ్గ విశేషాంశాలను ఇలా 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 అని చెప్పేది సంప్రదాయం. అది ఆచరించి చూపించే అంశం అవుతుంది. ఇతరులకు బోధించే సమయంలో ప్రతి వ్యక్తి కూడా వ్యాసుడు పరాశుడు లాంటి వాడు, తాము ఆచరించే సమయంలో తెలిసి వస్తున్న సంగతి అంతా కూడా అని కూడా పెద్దలు చెప్తూ ఉంటారు. పరోపదేశ వేళాయాం అంటూ ఉంటారు. ఇది ఆచారం కాదు, ఇది సంప్రదాయం అసలు కాదు. మరి మన సంప్రదాయం ఏమిటి? ప్రధానంగా చెప్పాలి అంటే హిందూ ధర్మం బొట్టు పెట్టుకోవడం, పెద్దలకు 2 చేతులు జోడించి నమస్కారం చేయడం, కరచాలనాదులు ఇవ్వకపోవడం. ఒక విషయం గుర్తుపెట్టుకుంటాను తల్లి, మన జాతి హిందూ జాతి చేయిచ్చే జాతి కాదు. ఏదన్నా పని చెయ్యాలి అంటే ఇలా చేయించే ఒక కొత్త పదం ఈనాటి కాలంలో ఉంది. మనం చేయి ఇచ్చేవాళ్ళం కాదు, జోడించేవాళ్ళం, నమస్కారం చేసేవాళ్ళం. ఇది హిందూ సంప్రదాయం, సనాతన భారతీయ సంప్రదాయం. అలాగే ఒకరు మనకేదైనా మేలు చేస్తే ఆ మేలును కలకాలం జ్ఞాపకం పెట్టుకొని మళ్ళీ వారికి కృతేష ప్రతికర్తవ్య ఏష ధర్మ సనాతన, శ్రీమద్ రామాయణ సంప్రదాయం వాక్యం. నాకు ఇతడు మేలు చేశాడు, నేను అతడికి మళ్ళీ మేలు చేయాలి, నిజానికి మేలు చేయకపోయినా కూడా మేలు చేయాలి. ఇటువంటి వాక్యాలను జ్ఞాపకం పెట్టుకుంటూ అనుసరించడమే సంప్రదాయం. శాస్త్రాణం విషయస్తావత్ యావన్ మందర సాగరే. శాస్త్రాలలో, పుస్తకాలలో, ధర్మాలలో ఎన్నో ఉండవచ్చునుగాక. 18 పురాణాలు, 18 ఉపపురాణాలు, 18 ఉపోప పురాణాలు, వెరసి 74 పురాణాలు, ఇతిహాసాలు, వేదాలు, బ్రాహ్మణాలు, ఉపనిషత్తులు 108. ఇంత ప్రపంచం చెప్పింది ఏమిటి అంటే చాలా సులభం. ఈ పుస్తకాల్లో ఉన్నంతా పక్కన పెట్టేయండి. మీ పెద్దలు ఏం చెబుతారో అది పాటించండి. ఈ వాక్యమే సంప్రదాయం. ఉన్నది వదలద్దు, కొత్తది తేవద్దు అని గుర్తుపెట్టుకుందాం. ఇదే సంప్రదాయం. మా ఇంట్లో ఇది పాడికట్టండి, మా ఇంట్లో ఇది పడికట్టు, ఇది మేము చేస్తూ ఉంటాం. ఇది ఏ పుస్తకం అండి? మాకు తెలియదు, మా ఇంట్లో ఉంది. ఇది సంప్రదాయం. కాబట్టి ఏ ఇంటికి ఆ ఇల్లు, ఎవరికి వాళ్ళు వాళ్ళ ఆచార ధర్మాలలో భాగంగా ఇంటిలో పడికట్టుగా అనూచానంగా వచ్చేటటువంటి అలవాట్లు, అనుసరించే విధి విధానాలు, వాటికే సంప్రదాయం అని పేరు. ఇది సంప్రదాయం అంటే. మరి ఉత్తరం చూద్దామండి. హైదరాబాద్ నుంచి భార్గవి రాస్తున్నారు. అర్చన చేయించేటప్పుడు యజమాని అంటే కుటుంబ పెద్ద, సంపాదించే వ్యక్తి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. కుటుంబ పెద్ద యజమాని అవుతాడు. ఎవరు సంపాదించినా కూడా ఆ సంపాదించే వ్యక్తి డబ్బును సంపాదిస్తున్నాడు. కుటుంబ పెద్ద ఇంటికి ఉండేటటువంటి బరువు బాధ్యతలను సంపాదిస్తున్నాడు. కాబట్టి అర్చన చేసే సమయంలో ఎవరి పేరు చెప్పాలి అంటే కుటుంబ పెద్ద పేరే చెప్పాలి. అర్ధానాం ఆర్జనే దుఃఖం ఆర్జవానాం తు రక్షణం వ్యయే దుఃఖం హరే దుఃఖం అర్థం దుఃఖస్య కారణం. సంపాదించే సమయంలో ఈ డబ్బు చాలా శ్రమ పెడుతుంది. సంపాదించిన డబ్బును దాచిపెట్టుకోవడంలో కూడా శ్రమ పెడుతుంది. ఈ డబ్బును ఎవరన్నా ఖర్చు పెడతారో ఏమో అంటూ వేదన కలగజేస్తుంది. కనుక అన్ని దుఃఖాలకు మూల కారణం డబ్బు అవుతుంది. ఈనాటి కాలంలో ఏమైంది అంటే ఎవరి దగ్గరైతే డబ్బు ఉంటుందో యస్యాస్తి విత్తం స నరః కులీనః, ఎవరి దగ్గరైతే డబ్బు ఉంటుందో వాడు కులీనుడు. స పండిత స శృతవాన్ గుణజ్ఞ స ఏవ వక్త స చ దర్శనీయ సర్వే గుణా కాంచనమాశ్రయంతి అంటారు నీతి కోవిదులు. ఈనాటి కాలంలో సందేహం వచ్చినట్లుగా సంపాదించే వాడి పేరు చెప్పాలా, డబ్బిస్తున్నాడు కదా అనే ఆలోచనలు వస్తున్నాయి. అమ్మ, ఇది తప్పు, ఇది దోషం, ఇలా ఆలోచించకూడదు. సంపాదించేవాడు వాడి ధర్మాన్ని అనుసరించి సంపాదిస్తున్నాడు.
సంపాదించే జ్ఞానం వాడికి ఎలా వచ్చింది, అర్హత ఎలా వచ్చింది, వివేకం ఎలా వచ్చింది, అసలు ఆ శరీరం వాడికి ఎలా వచ్చింది? కుటుంబ పెద్ద వల్ల కాదు. కనుక సంపాదిస్తున్నాను అనే గర్వం ఏదైనా ఉంటే అది విడిచిపెట్టాలి. కుటుంబ పెద్ద ప్రధానం, లక్షణం ప్రధానం. నేను పెద్దను గౌరవిస్తే నా తర్వాత పిల్లలు నాకు పెద్దరికాన్ని ఇస్తారు, ఆ తర్వాత నాకు ఆ గౌరవ మర్యాదలు లభిస్తాయి. రేపు నా పిల్లల్లో బాగా సంపాదించేవాడు వస్తే, సంపాదించేవాడి పేరే వస్తే, డబ్బే లోకం కాదు. ధర్మము, సంప్రదాయము, శాస్త్రము, నియమము అన్నింటికంటే కూడా మించి ఇవి పెద్దవి. ఇది గుర్తుపెట్టుకుందాం. మరో ఉత్తరం చూద్దామండి. కర్నూలు నుంచి ధీరజ్ రాస్తున్నారు. యజ్ఞ యాగాదులు అద్దె ఇళ్లల్లో చేయిస్తే ఫలితం ఉంటుందా, తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. కబీర్ దాస్ ఒక దోహా చెప్తాడు. జాతి న పూచో జ్ఞానిక, జ్ఞాని యొక్క కులం అడగకు. కత్తి వాదర చూడు, కత్తి ఉండే ఒరను చూడకు అంటూ. యజ్ఞయాగాదులు చేయించేది ఎవరమ్మాయి? వ్యక్తి, ఇల్లు కాదు. ఆ ఇంట్లో అతడు ఉన్నాడు అద్దెకి. అంత మాత్రం చేత ఆ యజ్ఞయాగాదుల వల్ల వచ్చేటటువంటి ధూపం, పొగ, పుణ్యం అంతా ఇంటికి పోతుందేమో, సొంత ఇంటికి పోవడం లేదేమో, అద్దె ఇంట్లో ఉన్నావు ఏం చేస్తాం? ఇది తప్పు. అసలు అద్దె ఇల్లు అన్న భావననే మనం పెంచుకోకూడదు. మనం సూక్ష్మాతి సూక్ష్మంగా ఆలోచన చేస్తే శరీరమే ఒక అద్దె ఇల్లు. ఈ శరీరంలో ప్రాణం ఒక చోట ఉంది. ఈ శరీరంలో ఉన్నంతకాలం ఈ ప్రాణం ఈ శరీరాన్నే తనదిగా భావన చేస్తుంది. శరీరం శిథిలమైనప్పుడు ఈ శరీరాన్ని విడిచిపెట్టి ప్రాణం మరోవైపు వెళుతుంది, మరో మార్గాన్ని అనుసరిస్తుంది, మరో దేహాన్ని కోరుకుంటుంది, మరో ఇల్లు వెతుక్కుంటూ వెళుతుంది. కాబట్టి వాసాంసి జీర్ణాన్ని యథావిహాయ, ఇది గీతావాక్యం. గుర్తుపెట్టుకున్నట్లుగానే అద్దె ఇంట్లో ఉన్నప్పుడు కూడా యజ్ఞయాగాది కర్తవులు ఆచరించవచ్చు, ఏ దోషము లేదు, అది పుణ్యమే. పైగా యజ్ఞయాగాది కర్తవులు చేస్తే వచ్చే ప్రయోజనం ఏ ఒక్కరికూ కాదండి. ఆ యజ్ఞయాగాది కర్తవులు నలుగురు భాగం పంచుకుంటారు. కర్త కారయిత చైవ ప్రేరకశ్చానుమోదక, నలుగురు ఉంటారు. చేసేవాడు, చేయించేవాడు, చూచి ఆమోదించేటటువంటి వాడు, అలాగే వనరులన్నింటినీ కూడా అందజేసేటటువంటి వాడు. కాబట్టి పుణ్యఫలం అంతా కూడా నలుగురు పంచుకుంటారు. కనుక సమాధానం, అద్దె ఇండలో ఉంటే యజ్ఞయాగాది కథలు చేస్తే వచ్చే పుణ్యం అద్దె ఇంటికే చెందుతుందా? కాదు, అందరికీ చెందుతుంది. కనుక అద్దె ఇండలో ఉన్నవాళ్ళు కూడా యజ్ఞయాగాది కథలు చేయవచ్చు. మంచి పనులను ఆచరించి అందువల్ల వచ్చే ప్రయోజనాలను అందరితో కూడా పంచుకోవచ్చు. మరో ఉత్తరం చూద్దామండి. హైదరాబాద్ నుంచి సుధామ రాస్తున్నారు. దేవుడి ఊరేగింపు సమయంలో బిందెలతో నీరు చల్లుతారు, ఎందుకు తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. నీటిలో దైవం ఉంటుంది. ఆపో వై సర్వా దేవత ఆహా అంటుంది వేదం. ఆప ఇద్వా ఉపేషజీహి ఆపో అమీవ చాతనీ ఆప సర్వస్య భేషజీ తాశ్చే కృణవంత భేషజం. ఇది వేద ప్రమాణాలు. నీటిలోనే దైవస్వరూపం ఉంటుంది. ఉత్సవ విగ్రహాన్ని వీధులలో ఊరేగింపు తీసుకువస్తున్నారు. మానవులమైన మనమంతా కూడా ఆ ఉత్సవ విగ్రహాలకు ముందుగా నడుస్తున్నాం. ఇందువలన కొంత దుమ్ము ధూళి ఎగిసిపడే ప్రమాదం ఉంది. ఆ దుమ్ము ధూళి ఎగిసిపడకుండా నీరు చల్లడం ఒక అంతరార్థం, భౌతిక అర్థం. ఇది కాకుండా ప్రశ్నించే వారి మనస్సు ఏమిటి అంటే, అలా వచ్చే స్వామివారి సన్నిధానంలో మనం నీళ్ళు ఎందుకు పోస్తున్నాం అని. ఆయన పాదాలు కడగడం, ఊరేగింపులో ఉండే ఉత్సవ విగ్రహాల పాదాలు మనం కడగాలి. పల్లకీలో రథంలో ఉన్నాడా స్వామి, మనబోటి వాళ్ళు వందలాది వేలాది మంది ఉన్నారు. ఆయన ఆ పాదాలను ఇలా పట్టుకొని నీళ్లు పోయగలమా? అవకాశం ఉంటుందా? అవసరం ఏర్పడుతుందా? కనుక ఆ ఊరేగింపుకు ఎదరగా నీళ్లు పోయడం, ఆ ఊరేగింపు వచ్చే రథానికి ఎదరగా నీళ్లు పోయడం, స్వామివారి పాదాలు కడిగాను అనే భావనతో నీళ్లు పోయడం, ఇది బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మమే తానని పాదము అనే భావనతో నీళ్లు పోయడం.
వారి ప్రశ్నకు ఉండే స్వరూపం ఇది. ఆ ఊరేగింపులో వచ్చే స్వామివారి పాదాలను నేను కడుగుతున్నాను, ఇది గుర్తుపెట్టుకునే అంశం. గురువు గారిని పూజ చేస్తున్నప్పుడు కూడా పాద పూజ అనే చేస్తాం. వారి పాదాలని ఆశ్రయించాలి, వారి పాద రక్షలను కడగాలి. ఆలయానికి వెళితే శిరస్సు పైన వారు షఠారి మన నెత్తిపైన షఠగోపురం పెడతారు. దానిపైన స్వామివారి పాదాలే ఉంటాయి కనుక వాటిని కడగడం పాద సేవనం, ఇంతకంటే మించి మరింకేముంటుంది. కనుక వందనం, అర్చనం, సఖ్యం, ఆత్మనివేదనం ఈ మార్గాలలో ఉత్తమోత్తమైనది పాద సేవనం. గురువుగారిని పాద సేవనం ఎలా చేసుకుంటున్నామో అలాగే ఊరేగింపులో వచ్చేటటువంటి ఆ స్వామి ఉత్సవమూర్తి ఆలయంలోకి మనం వెళ్ళగలమో లేదో, అర్చకులే వెళతారు, మనం వెళ్ళలేం. కనుక మనపైన దయతో, ప్రేమతో, ఆప్యాయతతో, అనురాగంతో స్వామివారే స్వయంగా దేవేరులతో కలిసి తిరుమాడ వీధులలో విహరిస్తూ బయటకు వచ్చాడు. అలా వచ్చే స్వామి కనబడగానే మనం చేయవలసిన పని సాష్టాంగ నమస్కారం చేయడం, స్వామి ఒక్క నిమిషం అంటూ కాళ్ళు కడగడం. దీనికి రామాయణంలో ఉండే చక్కని జానపద కథను చెబుతారు పెద్దలు. గుహుడు రాముల వారు తన నావలో కాలు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉండగా స్వామి కాళ్ళు కడుగుతాను అన్నట్ట. ఎందుకని అంటే స్వామిని పాదధూళి సోకి అక్కడెక్కడో ఒక రాయి స్త్రీగా మారిందిట, అహల్యగా అయిందిట. మరి నా ఓడ కూడా అలా ఏదైనా అయితే రేపు నా భుక్తి ఏమిటి అంటూ గుహుడు కూడా రాముడి పాదాలను కడిగాడు అంటూ జానపద రామాయణం, చిత్ర రామాయణం చెబుతుంది. కనుక ఇలా కూడా ఊరేగింపుగా వచ్చేటటువంటి ఆ స్వామివారి ఉత్సవమూర్తుల ఎదట నీరు పోయడం ఒక సంప్రదాయంగా వచ్చింది. రమ్యమైనటువంటి సంప్రదాయం ఇది, భక్తి ప్రపూర్వకమైనటువంటి ఆచారం ఇది. చాలా సంతోషం అండి. మీ సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు. కృష్ణార్పణం. వీక్షించారు కదండి, ఇది ఇవాల్టి ధర్మ సందేహాలు కార్యక్రమం. మీకు కూడా ఏమైనా ఆధ్యాత్మిక ధర్మ సందేహాలు కలిగితే మా ఈ కార్యక్రమానికి మీ సందేహాల్ని క్లుప్తంగా, సూటిగా, స్పష్టంగా పోస్ట్ కార్డ్పై లేదా ఈమెయిల్స్ ద్వారా రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఈమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.